హే గేమర్స్, నేను గేమ్ హీరో. ఇవాళ మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం, జావా ఎడిషన్. కాకపోతే దాంట్లో చిన్న ట్విస్ట్ యాడ్ చేస్తాను. అదేంటంటే నేను దాన్ని మొబైల్లో ఆడుతున్నా. ఎస్, అది ఎలా సాధ్యం అని నన్ను అడగద్దు, కానీ నాకు దొరికింది. కానీ ఈ క్రూజర్ ఏం చేస్తుంది మరి మొబైల్లో అంటే అది కూడా నన్ను అడగద్దు, ఎందుకంటే అది నాకు ఈ ఆప్షన్ ఇచ్చాడు. సో ఓకే, మనం లేట్ చేయకుండా ఒక కొత్త సర్వైవల్ వరల్డ్ని క్రియేట్ చేద్దాం. ఈ వరల్డ్ నేను నా గేమ్ అండర్స్టాండింగ్ కోసం, కంట్రోల్స్ కోసం నేను ఒకటి క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, పర్లా బాగానే ఉంది. సో మనం గోల్ ఏంటంటే ఈ వీడియోలో ఒక స్టార్టర్ బేస్ కట్టాలి. ఓకే, నాకు అసలు ఈజీ కాదు, ఎందుకంటే ఇందులో చాలా కష్టంగా ఉంది. ఓకే, ఐ గెస్ దట్స్ ఇట్. దీనికి పేరు ఏమైనా పెడదామా? నాకు మంచి ఐడియా ఉంది. నయా దునియా. పేరు ఎంత బాగుంది గైస్, నయా దునియా. ఓకే, ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఇది నా ఫస్ట్ వీడియో. నా పేరు రాకీ, మీరు నన్ను రాకీ అని పిలవచ్చు. నా ఛానల్ పేరు గేమీ రాకీ 90. అఫ్కోర్స్ ఇప్పటివరకు వచ్చారంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఓకే, నా స్టార్ట్ మనకి స్టోన్ కూడా పక్కనే ఉంది. ఓకే, నాకు స్టార్టింగ్లో కాస్త లాగేది, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓకే, మీకు ఈ ల్యాగ్ మరీ దారుణంగా అనిపించచ్చు, కానీ నాకు ఇది అలవాటు అయిపోయింది. ఫస్ట్ వరల్డ్ ఆడినప్పుడు కాసేపు ఆగితే నాకు మీకు చంక్స్ కూడా లోడ్ అయిపోద్ది. చంక్స్లో ఒక్కసారి లోడ్ అయిందంటే మీకు ఇంకా ప్రాబ్లమే ఉండదు. చక్క మనం ఒక కొత్త పికాక్స్ని క్రాఫ్ట్ చేసుకుందాము. నేను ఎప్పుడు అనుకునేటోడిని మైన్క్రాఫ్ట్ ఆడేటోళ్ళు అంత ఈజీగా ఎట్లా పేస్ట్ చేస్తారని. వావ్, నాకు మైన్క్రాఫ్ట్లో ఇది బాగా నచ్చింది. ఏంటంటే మనం ఇట్లా ఒక స్టోన్ మైన్ చేయగానే మనకి అచీవ్మెంట్స్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంటాడు. నేను అది మైన్క్రాఫ్ట్ ఇప్పటివరకు ఆడలేకపోయాను, కానీ ఇది వరకు నేను ఒక గేమ్ ఆడేవాడిని. దాని పేరు నాకు చెప్పడం కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే యాక్షన్ నాకు గుర్తే లేదు. చూసారా, చెప్పినట్టు స్మూత్ అయిపోయింది. అఫ్కోర్స్ ల్యాక్ కాస్త కంటిన్యూ అయ్యింది. మనం స్టార్టర్ బేస్ ఒకటి కట్టేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. దానికి ముందు మనకు ఒక ఫర్నెస్ అంతా మన ఇంట్లో కావాల్సిందే కదా, అండ్ ఒక యాక్స్. యాక్చువల్లీ ఇట్ బెటర్ బీ 2 యాక్సెస్, బికాస్ మనం పికాక్స్తో కంటే యాక్స్లతోనే ఎక్కువ పని చేయాల్సి వచ్చింది. నిన్ను ఎవడబెట్టాడు అక్కడ? ఓకే, యూ కమ్ హియర్ అండ్ యూ కమ్ హియర్. ఓకే, మనం దొరికిన ప్రతి ఒక్క మేకని, చెట్టుని కొట్టేయాలి. యాక్చువల్లీ నేను బ్రిడ్జ్ వుడ్ని కేవలం టూల్స్ కోసం వాడతాం, అండ్ ఐ ప్రిఫర్ యూజింగ్ ఓక్ ప్లాంక్స్ ఫర్ మై ల్యాగ్, ఫర్ మై హౌస్. ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి ఆగానంటే అది ఆటోమేటిక్గా లోడ్ అయిపోద్ది. ఒకసారి లోడ్ అయిందంటే మనకి ప్రాబ్లం పోద్ది. మీరు కొన్ని ఎపిసోడ్స్ చూస్తుండండి, మీకు అది ఆటోమేటిక్గా ఒకసారి ల్యాగ్ కనపడదు. ఎంతైనా మనకి మొబైల్లో రావటం ఎక్కువ గైస్. మీరు ల్యాగ్ అయ్యి ల్యాగ్ వస్తుంది ఏముందా అనుకుంటారేమో. నాకు నమ్మకం ఉంది, మీరు అట్లా అనుకోరు, మీరు మంచోళ్ళుగా. వావ్ వావ్, ఐ కాల్ దిస్ లక్. యా, లక్. స్పాన్ పక్కనే స్టోన్ ఉంటేనే లక్ అనుకుంటున్నా. మనకే ఇక్కడ ఇంత పెద్ద రెవెన్ కూడా ఉంది. ఇది లాగ్ అవటానికి మంచి టైం కాదు. పడ్డానంటే ఇంకా ఏమీ లేదు. నా కింద ఐరన్ కూడా ఎక్కడ కనబడట్లేదు, కోలు మాత్రం టన్నులు కనబడుతుంది. సరే, మనం దీని తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రజెంట్గా అయితే మనం మన బేస్ బిల్డ్ చేయటం మీద
ఫోకస్ చేద్దాం. అండ్ మనకి వుడ్ ఉంటే సరిపోదు, ఫుడ్ కూడా కావాలి. అఫ్కోర్స్ ఫుడ్ ఉంటుందిలే, నేను చెప్పదలుచుకుంది ఫుడ్డే కాదు, ఒక ప్లేస్ నేను చెప్పదలుచుకుంది. ఏ లాగ్, ఏ నా ఫుడ్ వెళ్ళిపోతుంది. సావు సావు సావు, అది ఓకే. మంచిగా ఫామ్ గేమ్ అన్నీ పెట్టి ఇది సాధ్యమేనా గైస్? ఒక ఒక బ్లాక్ మీద ఒక చెట్టు. ఓకే, మైన్క్రాఫ్ట్లో సాధ్యం కానిది అంటే కొన్ని ఉన్నాయి ఒప్పుకుంటా, కానీ దాంట్లో ఇది ఒకటి కాదు. చూడండి ఇప్పుడు నేను ఈ చెట్టు గాల్లో ఎట్లా ఉందో. ఓకే, నాకేదో డేంజర్ సౌండ్స్ పడుతున్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. సో మనం బేస్ ప్రజెంట్గా ఇక్కడ కడదాం. మనకు ఒక ప్లేన్ ఏరియా కావాలి, లేకపోతే ఇంక క్రియేట్ చేసుకోవాలి. మనకి అంత టైం ఉంటుందంటారా? అయితే ఇక్కడ కట్టేద్దామంట. ఇంకా ఆలోచించడం లేదు, స్టార్ట్ చేద్దాం రండి. ప్రజెంట్గా ఒక స్టాక్ వచ్చింది మనకి. ఒక స్టాక్తో ఒక ఇల్లు ఒక మూల కూడా రాదు. అయినా మనం ఇల్లు కడితే దాంట్లో మనం జీవితాంతం ఉండిపోం. ఇది జస్ట్ ఒక బంగ్లా అనుకోవద్దు. డోంట్ డై బేస్, అర్థమయ్యే ఉండాలి. అర్థం కాలేదంటే మీకంటే మైక్రోఫోన్ ప్లేయర్స్ ఇంకెవరు ఉండలేరు. అఫ్కోర్స్ నేనున్నా అనుకోండి, ఎక్సెప్ట్ మీ ఇంకెవరు ఉండలేరు. నా ఇంజనీరింగ్ స్కిల్స్ చూసి మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే ఐఎమ్ ది వర్స్ట్ బిల్డర్స్ ఇన్ ది వరల్డ్. మీరు ఇలాంటి ఇల్లులు చాలానే చూసుంటారు. అఫ్కోర్స్ మీరు మైక్రోసాఫ్ట్ జావా ఆడుంటే, మీరు మైక్రోసాఫ్ట్ జావానే కాదు, కొంతమంది ఫోన్లు కొనుక్కొని ఆడతారు చూడండి, రిచ్ కిడ్స్. వాళ్ళు అయితే మీరు ఈ పాటికి ఆడేసి ఉంటారు, వాళ్ళు కట్టుంటారు. మీరు రిచ్ కిడ్స్, మీరు కడతారు. మరి మా పరిస్థితి ఏంటండి? మా పరిస్థితి ఏంటి? మేమంటే ఏదో బాబా బిబ్బి అనుకుంటూ ఉన్నాం. సర్లే, ఆ విషయం వదిలే. ఇంకా మనం ఇల్లు కట్టి ఏంటి డార్క్ నైట్ అవుతుందా? ఎస్, నైట్ అవుతుంది. మనం తొందరగా వెళ్ళి నా క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చుకొని ఇంకా చేయాల్సిన పనులు అయినా మనకు చాలానే ఉన్నాయి. సో we better move on quick. ఫుడ్ నాన్న ద నువ్వు రావసా, నేను వస్తా. ఆగు ఆగు ఆగు, ఈ లాగ్ వల్ల నాకు కనీసం అది ఎట్ట వెళ్తున్నా కూడా తెలియట్లా. ఎస్, అరే తెలంగాణ అది వెళ్ళిపోయింది. హ్యాపీయా మోజా? ఏ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సర్లే, నేను సంపన్న చాలు నాకు నైట్. జీవితం నేను దాన్ని తాగుతానా? ఎస్, ఇంకా ఇస్తా అంటే ఇంకా తీసుకుంటాను నేను. టెరెన్ జనరేటింగ్ నేను లిటరల్గా ఎంతలో పెట్టాను నాకు కూడా గుర్తులేదు, కానీ పెట్టా, తక్కువలోనే పెట్టా. అర్జెంటుగా నువ్వు డోర్ కొట్టేసి, ఈ క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడి నుంచి కొట్టేసి మన ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర పెడదాం. ఇది ఇల్లు కాదు, సారీ, డోంట్ డై బేస్. ఈ బొక్కలు కూడా అవసరం అంటారా? ఈ బొక్కలోంచి బొక్క గడ వచ్చినా నా బతుకు అంతే.
ఓకే. ఓకే. మరీ మూవీ వేస్ట్‌లా కాకుండా అంతంత మాత్రం ఉంది. షిట్! నేను ఒక పెద్ద విషయాన్ని మర్చిపోయా. ఇప్పుడు బాధగా ఫీల్ అయ్యి మనం చేయగలిగేది ఏం లేదు. అంత కోల్ చూసాం. ఒక్కటి మైండ్ చేసుకొని ఉన్నా సర్లే. చార్కోల్ ఉంది కదా మనకి. నేను మైన్‌క్రాఫ్ట్ ఇప్పటివరకు ఆడకపోయి ఉండొచ్చు, కానీ నాకు మైన్‌క్రాఫ్ట్ గురించి చాలా మంది ప్లేయర్స్ కంటే ఎక్కువ తెలుసు. నో, ఐయామ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్, బట్ దట్స్ ట్రూ. యెస్, దట్స్ వాట్ ఐ వాంట్. కో చార్కోల్. దీంతో మనం టార్చర్స్ చేసుకుందాం. ఓ 4 టార్చ్‌లు ఉంటే చాలులే. ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. చాలు. ఇంతకు మించి ఇంకేం కావాలా? ఐ సే నన్. ఓకే, నైట్ సర్వైవ్ అయితే చాలు మనకి. మొత్తం వాడేద్దాం. ఇంకొకటి, ఇంకొక ఇదొకటి వాడతా. అండ్ మిగతా దాన్ని కోల్లా వాడతా, ఫ్యూల్. ఓకే, నాకు తెలిసి మనం ఈ నైట్ సర్వైవ్ అయితే నేను ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆపేయగలను. లేదంటే ఈ ఎపిసోడ్ మనకి ఇప్పటికి ఎంతవరకు వచ్చింది? ఓ షిట్, 15 minutes. సరే, నాకు తెలిసి నైట్ నేను ఈజీగానే సర్వైవ్ అవుతా. మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి మనం కుదిరితే మన బేస్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కింద కేవ్లోకి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. దానికి ఎలాగోలా ఇక్కడ ఫ్యూల్ ఉంది, ఫుడ్ ఉంది. దీంతో మనం ఇంకొన్ని టార్చర్స్ చేసుకోవచ్చు. ఇంకొన్ని అంటే మనకి దీంతో 16 వస్తాయి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్.